హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈరోజు మనం గేమ్స్ మీద ఉన్న పిచ్చి పీక్స్ ఎక్కిన అమ్మాయి స్టోరీని చూడబోతున్నాం. గేమ్స్ మీద ఉన్న పిచ్చి ఆ అమ్మాయి లైఫ్ని ఎలా స్పాయిల్ చేసిందో చూద్దాం. మరి ఇంకెందుకు లేట్, మరి మూవీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ పేరు అవతార్. 2011లో ఈ మూవీ రిలీజ్ అయింది. మూవీ ఓపెన్ చేయంగానే చిన్నప్పుడు మిచుకోకి జరిగిన దారుణమైన ఇన్సిడెంట్ని చూపిస్తారు. మిచికో మన మూవీలో హీరోయిన్. మిచికో వాళ్ళ నాన్నకి సడన్గా హెల్త్ స్పాయిల్ అవుతుంది. మిచికో వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేసి ఇంకా రాలేదు అని మిచికో బయటికి వచ్చి చూస్తే ఒక హౌస్ ముందు ఉన్న కార్ అంబులెన్స్కి అడ్డుగా ఉంది. అంబులెన్స్ వాళ్ళు ఆ ఇంటి బిల్ ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయకుండానే ఉన్నారు. ఒక చిన్నపిల్ల ఆ ఇంట్లో డోర్ కీస్ని పట్టుకొని మిచుకోని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అంబులెన్స్ లేట్గా వెళ్ళటం వల్ల మిచుకో వాళ్ళ నాన్న చనిపోతాడు. కొన్ని ఇయర్స్ అలానే గడిచిపోతాయి. మిచుకో హై స్కూల్ చదువుతూ ఉంటుంది. ఆ రోజు మిచుకో బర్త్డే. మిచుకో వాళ్ళమ్మ మిచుకోకి ఫోన్ గిఫ్ట్గా ఇస్తుంది. మిచుకో హ్యాపీగా ఫోన్ తీసుకొని స్కూల్కి వెళ్తుంది. అప్పుడే మనకి ఇంకో మెయిన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరే అవానో. అవానో వాళ్ళ గ్యాంగ్ మిచికాని ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు సయోజీ అనే క్యారెక్టర్ని చూపిస్తారు. అవాను వాళ్ళ గ్యాంగ్ సయోజీని చాలా దారుణంగా ఏడిపిస్తూ బుల్లీ చేస్తూ ఉంటారు. ఇన్ని చేసినా వాళ్ళ క్లాస్ టీచర్ ఒక్క మాట కూడా అవానోని అనడు. అవానో మిచుకోకి ఒక లింక్ని పంపిస్తుంది. ఆ లింక్ ఒక గేమ్. ఆ గేమ్లో వాళ్ళకి ఇచ్చిన అవతార్ని బాగా ఫేమస్గా రెడీ చేయాలి. మిచికో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక షాప్లో ఉన్న డ్రెస్ మిచుకోకి చాలా నచ్చుతుంది. కానీ ఆ డ్రెస్ చాలా కాస్ట్లీ. ఆ షాప్ ఓనర్ హిటోషిని ఇష్టపడుతుంది. నెక్స్ట్ డే స్కూల్లో అవానో వాళ్ళ గ్యాంగ్ సయోజిని బాధ పెడుతూ ఉంటారు. అప్పుడే వచ్చిన మిచుకో ఫోన్ని తీసుకొని తన అవతార్ని చూసి ఏడిపిస్తూ ఉంటారు. ఆ రోజు నుంచి మిచుకో తన అవతార్కి మంచి డ్రెస్ కోసం ఆ గేమ్లో మునిగిపోతూ ఎలాగోలా 600 గోల్డ్ కాయిన్స్ని పోగు చేసుకొని తనకి ఇష్టమైన డ్రెస్ని అవతార్కి వేస్తుంది. అప్పుడే ఆ డ్రెస్ వల్ల హిటోషి నుంచి మిచుకోకి మెసేజ్ వస్తుంది. హిటోషికి మిచుకో అని తెలియదు. ఆ అవతార్ గేమ్లో తనకి మెసేజ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే స్కూల్లో ఆ అవతార్ గేమ్లో లక్కీ స్పిన్ ఉంటుందని, అది అందరికీ రాదు, కానీ వస్తే ఒక రేర్ డ్రెస్ వస్తుంది అని చెప్తారు. అది విన్న మిచికో ట్రై చేద్దామని అనుకుంటుంది. కానీ తను వచ్చేసరికి తన అవతార్ డ్రెస్ని డిలీట్ చేసి వేరే కాస్ట్యూమ్ని వేస్తారు. మిచికో బాధతో ఆ స్పిన్ని ట్రై చేస్తుంది. మిచికో ఆ లక్కీ స్పిన్లో గెలిచి ఒక రేర్ డ్రెస్ని గెలుచుకుంటుంది. అప్పుడే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ మిచికో డ్రెస్ని చూసి మిచుకోని మెచ్చుకుంటారు. అది తెలిసిన అవానో మిచుకో ఇంటికి వెళ్ళే దారిలో ఆపి ఆ డ్రెస్ని ఇవ్వమంటుంది. కానీ మిచుకో వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక షెడ్లోకి వెళ్తుంది. అక్కడ తనకి సయోజిని కలుస్తుంది. సయోజిని మిచుకోకి ఆ గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని ఇంకా పెంచేస్తుంది. మిచికో దగ్గర ఎంత రేర్ డ్రెస్ ఉంటే ఆ స్కూల్ మొత్తం తన మాటే వింటారు అని సయోజిని చెప్తుంది. ఆ రోజు నైట్ మిచుకో వాళ్ళ నాన్న వాచ్ తీసుకెళ్తూ వాళ్ళ అమ్మకి దొరికిపోతుంది. వాళ్ళమ్మ తిట్టేసరికి మిచుకో ఇంటి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. సయోజిని చెప్పింది గుర్తుకు వచ్చి మిచుకో తన అవతార్కి ఎలాగైనా పాపులర్ డ్రెస్సెస్ వేయాలని తప్పుదారిలో వెళ్ళటం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు నుంచి అబ్బాయిలని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగలించి ఆ మనీతో అవతార్ గేమ్లో మనీ పెడుతూ డ్రెస్సుల్ని కొంటూ ఉంటుంది. చిన్నగా అవానో మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం వాళ్ళ క్లాస్మేట్స్కి పోయి మిచుకోని పొగుడుతూ ఉంటారు. అది నచ్చని అవానో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిచుకో ఆ గేమ్స్ మీద మరీ ఎక్కువగా మారిపోతుంది. తన అవతార్ డ్రెస్సుల కోసం వాళ్ళ స్కూల్ మెంబర్స్ని తన మనుషులుగా మార్చుకొని వాళ్ళు తెచ్చిన మనీతో తన అవతార్కి రేర్ డ్రెస్సుల్ని కొంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మిచుకోయే మెసేజ్ చేస్తుందని హిటోషికి తెలిసిపోతుంది. నాకు మెసేజ్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవానో హిటోషి కలిసి ఉన్న వీడియోని అవానో మిచుకోకి పంపిస్తుంది.
హిటాషి ఆ వీడియోలో మిచుకో గురించి ఒక అగ్లీ అమ్మాయిగా నేను ఇప్పుడు దాకా మెసేజ్ చేసింది, నేను ఇంకా తనకి మెసేజ్ చేయను అని అవానోకి చెప్తూ ఉంటాడు. అది నచ్చని మిచుకో వాళ్ళ మెంబర్స్తో అవానోని తీసుకువచ్చి దారుణంగా కొట్టించి వార్నింగ్ ఇస్తుంది. అవానో అవతార్ డ్రెస్సుల్ని మొత్తం డిలీట్ చేసి ఇంతకు ముందు తనకి చేసినట్టే చేస్తుంది. మిచుకో అవతార్ పిచ్చి తనని ప్లాస్టిక్ సర్జరీ దాకా తీసుకువెళ్తుంది. తనని తక్కువ చేసి మాట్లాడిన హిటోషి దగ్గరికి వెళ్ళి తనే మిచికో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక అందమైన అమ్మాయి తన ముందు ఉందని అవానో గురించి చండాలంగా మాట్లాడతాడు. దానిని రికార్డ్ చేసిన సయోజి అవానోకి పంపిస్తుంది. ఆ రోజు మిచికోని చూసిన వాళ్ళమ్మ షాక్లో ఏం మాట్లాడాలో తెలియక ఆ రోజు నుంచి మిచికోతో మాట్లాడటం ఆపేస్తుంది. చిన్నగా మిచికో తన ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఉంటుంది. మిచుకో క్లాస్ టీచర్ మిచుకోని లొంగమని చెప్తాడు. మిచుకోని అవానోని కొట్టించిన విషయం నాకు తెలుసు అని చెప్తాడు. కానీ మిచుకో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ సయోజి ఇంకో కొంతమంది ఆ టీచర్ని చంపేసి వాడి దగ్గర ఉన్న మనీని మొత్తం తీసుకొని వెళ్తారు. ఆ రోజు నైట్ మిచుకో అవానోని చూసి నువ్వు చేసిన పాపం నీకే తిరిగి తగిలింది, వెళ్ళి మీ నాన్నని చూసుకో అంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్లో ఉన్న చిన్నపిల్ల ఆ కార్ ఓనర్ అవానో వాళ్ళ నాన్న అని తెలుస్తుంది. అవానో వెళ్ళేసరికి వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ అవతార్ గేమ్ 7th యానివర్సరీ రోజు వీళ్ళు గెలవాలని సంపాదించిన మిచుకో అవతార్ గెలవదు. మిచుకో కోపంగా గెలిచిన కాస్ట్యూమ్ చూస్తే ఆ మనిషి నేను చెప్పింది చేస్తే ఈ అవతార్ కాస్ట్యూమ్ నీకు ఇస్తాను అని చెప్తారు. దానికోసం మిచుకో తను చెప్పిని అన్నీ చేస్తుంది. చివరికి తన ఫ్రెండ్ సయోజిని కూడా ఆ డ్రెస్ కోసం చంపేస్తుంది. ఇప్పుడే మనకి గెలిచింది ఎవరో కాదు అవాను అని తెలిసింది. మిచుకో మీద ఉన్న పగ సయోజిని చంపేదాకా తీసుకువచ్చింది. మిచుకో తన ఫ్రెండ్ సయోజిని చనిపోయిందని బాధపడకుండా ఆ కాస్ట్యూమ్ గురించి అడుగుతుంది. మిచుకోని చంపడానికి వచ్చిన అవానోని చంపి మిచుకో అవానో దగ్గర ఉన్న కాస్ట్యూమ్ని తన అవతారికి పంపించుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తన ఫాలోవర్స్ అందరూ వేరే అమ్మాయిని పొగుడుతూ ఉంటారు. చూస్తే మార్కెట్లో కొత్త గేమ్ వచ్చింది. ఇంకా మిచుకోని పట్టించుకోరు. మిచుకో ఆ గేమ్లో ఉన్న అవతార్ని ఫ్యాషన్గా మారుస్తా అంటూ మూవీని ఏం చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చి పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.